హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి ఆకుతో అందరికీ నచ్చే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. ఫస్ట్ పొన్నగంటి ఆకు కాడలన్నీ తీసేసుకుని ఆకు మాత్రమే వలిచి మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాము. దీన్ని ఎంత వీలవుతుందో అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పొన్నగంటి ఆకు వచ్చేసి మనకి మామూలుగానే కొంచెం ఒక రకమైన పసరు స్మెల్ వస్తుంటుంది అన్నమాట. అందుకని ఎవరికి పెద్దగా నచ్చదు, పిల్లలకి అస్సలు నచ్చదు అనమాట. కానీ ఈరోజు మన రెసిపీ వచ్చి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాక ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత 2 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకుందాం తాలింపులో. ఇప్పుడు వచ్చేసి ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అనమాట దంచి పక్కన పెట్టుకున్నాము. కచ్చపచ్చగా దాన్ని కూడా వేసేసుకుందాం. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కర్రీకి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము, దాన్ని కూడా వేసేసుకుందామండి. కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ అసలు స్కిప్ చేసుకోవద్దు, ఇంగువ చాలా టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట, ఉల్లిపాయలు అన్నీను. దీనిలో వచ్చేసి మనం తరిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసేసుకుందాము. వేసుకున్నాక స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఆకుకూరలు ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ లోలో పెట్టుకున్నాం అనుకోండి, నీరు వచ్చేస్తుంది అనమాట మనకి ఫుల్గా. అప్పుడు మనకి ఆకు అనేది మగ్గుతుంది అనమాట, ఫ్రై అవ్వదు. దానివల్ల టేస్ట్ బాగుండదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఆకుకూరలు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆకు వేగుతుంది అనమాట, మగ్గకుండాను, నీరు రాకుండా ఉంటుంది. చూడండి, మనకి కొంత ఒక 50% ఆకు మగ్గిన తర్వాత కూడా మనకు కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఆకు మనకి కరెక్ట్గా ఫ్రై అయిందనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. 2 నిమిషాల పాటు మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకుందాం. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందనమాట. అలానే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. ఇలా ట్రై చేసి చూడండి పొన్నగంటి ఆకు. ఎందుకంటే ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో చాలా ఉన్నాయి కదా, కళ్ళకైతే చాలా మంచిది. ఇప్పుడు ఇది మనకి ఆకంతా మంచిగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో 4 కోడిగుడ్లు అనమాట నేను తీసుకున్నాను. మీరు తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి తీసుకోండి. దీన్ని చక్కగా మనం కోడిగుడ్డు పొరటు ఎలా అయితే వేసుకుంటామో అలానేనమాట, అంతేను. ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎగ్ వేసాం కాబట్టి వాళ్ళు వద్దు అనే మాటే ఉండదు. ఇంకా కళ్ళకి హెయిర్కి చాలా మంచిది కాబట్టి వాళ్ళకి వారానికి ఒక 2 సార్లని ఇలా ట్రై చేసి ఇవ్వండి, చక్కగా వాళ్ళకి నచ్చుతుంది బాగా పిల్లలు. ఇది వచ్చేసి మనకి సాంబార్లో నంచుకుని తినడానికి కానీ అన్నంలో అలానే తినేయడానికి కానీ చాలా బాగుంటుంది కలుపుకొని. చేయటం కూడా చాలా ఈజీ అండి, క్విక్గా అయిపోతుంది అనమాట, 5 మినిట్స్ అంతేను. చక్కగా ఫ్రై అయిపోయింది, అంతేనండి. ఈరోజు మన రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.